రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు లెమన్ పికిల్ అంటే నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నిమ్మకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 12, నిమ్మకాయ రసానికి నిమ్మకాయలు 10. 10 నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని రసం తీసుకోవాలి. సాల్ట్ 120 గ్రాములు, కారం 75 గ్రాములు, మెంతులు 2 టేబుల్ స్పూన్స్. మెంతులను ఫ్రై చేసుకుని ఇలా పొడి చేసుకోవాలి. మెంతులను ఎలా పొడి చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకుని సన్నని సెగ మీద బాగా వేపుకోవాలి. ఇలా మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మెంతులు వేగాయో లేదో మెంతులను ఒక చిన్న రాయితో కొడితే అవి పగులుతాయి. అలా పగిలితే మెంతులు బాగా వేగినట్టు లెక్క. వీటిని చల్లారిన తర్వాత పొడిగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తయారు చేయ విధానము: ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మకాయను 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న పిక్కలను తీసివేసుకుని ఇలా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం 12 నిమ్మకాయలను ఇదే విధంగా కట్ చేసుకోవాలి. తడి ఏమాత్రం ఉండకూడదు. తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్లోని గింజలన్నిటినీ తీసివేసి ఒక బౌల్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ లేదా కళ్ళుప్పు అంటాము, ఆ ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలను కూడా వేసుకొని దానిపైన మిగిలి ఉన్న సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళు పెట్టినప్పుడు సాల్ట్ ఉప్పు కన్నా ఇలా కళ్ళుప్పు వాడితేనే మంచిది. పచ్చడి కూడా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇప్పుడు మనం నిమ్మకాయల రసం తీసుకున్నాం కదా, ఆ రసం కూడా నిమ్మకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం నిమ్మకాయ ముక్కలన్నింటికి ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మిగిలి ఉన్న నిమ్మకాయ ముక్కలను కూడా వేసుకుని మిగిలి ఉన్న ఉప్పును వేసుకొని మనం తీసుకున్న మొత్తం రసం అంతటిని కూడా ఇందులో కలుపుకుని మొత్తం మిశ్రమాన్ని అంతటిని కింద నుంచి పై వరకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఉప్పు మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం, నిమ్మకాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని 2 రోజులు ఊరబెట్టాలి. మొదటి రోజు ఇలా డబ్బాలో వేసుకుని ఊరబెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. రెండవ రోజు ఒకసారి మూత తీసి ఇలాగా కింద నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా కుదుపుకుని మూత పెట్టుకోవాలి. మూడవ రోజు ముక్కలను తీసి
ఎండలో పెట్టుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత రసాన్ని, ముక్కల్ని రెండింటిని ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎండబెట్టిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని మనం పొడి చేసి ఉంచుకున్న మెంతి పొడిని ఈ ముక్కల్లో కలుపుకోవాలి. ఇలా 3 రోజులు నిమ్మకాయ ముక్కలు ఉండడం వలన బాగా ఊరతాయి. మెంతిపొడి కలుపుకున్న తర్వాత పచ్చికారం కూడా తీసుకుని నిమ్మకాయ ముక్కల్లో కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలో కారం ఎక్కువగా ఉంటేనే పులుపు లేకుండా టేస్టీగా ఉంటుంది. కారం మరీ తక్కువగా వేసుకుంటే కనుక బాగా పుల్లగా ఉంటుంది. అందువలన కారం సరిగా చూసుకోండి. ఇప్పుడు మిగిలి ఉన్న రసాన్ని, అంటే మనం ఉదయం ఎండబెట్టుకున్న రసాన్ని కూడా ఈ పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ సి విటమిన్ అంటే మన ఒంటికి చాలా మంచిది. ఈ పచ్చడి జ్వరంతో ఉన్నవారు కానీ, నార్మల్గా ఉన్నవారు కానీ తింటే ఒంటికి చాలా మంచిది. ఇలా పచ్చడిని మొత్తం శుభ్రంగా బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలో తడి ఎక్కడా లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే బూజు పడుతుంది. ఇలా పచ్చడి మొత్తాన్ని శుభ్రంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావలసిన పదార్థాలు. చాలామంది నిమ్మకాయ పచ్చడిని తాలింపు పెట్టరు. వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇక్కడ ఫోటోలో చూపించిన విధంగా తీసుకోండి. ఆయిల్ పావు కేజీ. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా పాన్లో నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ పావు కేజీ వేసుకోవాలి. ఎప్పుడు పచ్చళ్ళు తాలింపు పెట్టినా నూనె ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా హీట్లో వేపడం వలన ఆవాలు పగులుతాయి. ఇలా ఈ రెండింటిని వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. నువ్వుల నూనె వేయడం వల్ల పచ్చడికి అదనపు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పచ్చడిలో వేసుకోవాలి. చల్లారిన తరువాత మాత్రమే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పచ్చడి చేదుగా అవుతుంది. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు చల్లారిన తర్వాత వేసుకున్న ఈ తాలింపును బాగా కలుపుకొని ఈ పచ్చడిని ఒక వారం రోజుల తర్వాత తింటే పచ్చడి బాగా ఊరుతుంది. ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా జార్లోకి తీసుకుని పైన నూనె తేరేలాగా పెట్టుకుని మూత గట్టిగా పెట్టుకోవాలి. అంతే, పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.